ఎల్సేలా బుక్స్ వారి ప్రత్యేక లెంట్ సీజన్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం చేపట్టబోయే ఈ లోతైన విశ్లేషణ ఒక చాలా అద్భుతమైన ఇతివృత్తం గురించి. అంటే ఇది మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసే అంశం. అదే విశ్వాసం. అవును. లెంట్ సీజన్ అనగానే సాధారణంగా మనం కొన్ని విషయాలు వదులుకోవడం గురించి ఆలోచిస్తాం కదా. అంటే ఆత్మీయంగా దేవునికి మరింత దగ్గరవ్వాలని. కరెక్ట్. కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అసలు అన్నింటికంటే కష్టమైనదేమిటంటే మన జీవితంపై మనకున్న ఆ నియంత్రణను వదులుకోవడం. నిజమే. రేపు ఏమి జరుగుతుందో తెలియని ఆ సందిగ్ధత ఉందే, అది మనల్ని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. అదే కదా, మన భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉండాలని మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. అయితే ఈ తెలియని భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవడానికి అవసరమైన ఒక అసాధారణమైన శక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా. ఈ క్రమంలో మనం అబ్రాము అనే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక చారిత్రక ఘట్టాన్ని పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం అది. ఒక సాధారణ రోజున అబ్రాముకు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం అతడిని తన ఇల్లు, తన బంధువులు, తనకు తెలిసిన ప్రపంచమంతా వదిలేసి ఎన్నడూ చూడని ఏమాత్రం పరిచయం లేని ఒక కొత్త ప్రదేశానికి వెళ్లమని చెప్పింది. వినడానికి ఇదొక అద్భుతమైన కథలా అనిపిస్తుంది. కాని దాన్ని నిజ జీవితంలో అన్వయించుకుంటే దాని తీవ్రత అర్థమవుతుంది. అవును, ఆ తెలియని ప్రదేశంలో అతడు ఒక గొప్ప జనాంగానికి తండ్రి అవుతాడని ఆ స్వరం వాగ్దానం చేసింది. కాని భవిష్యత్తు గురించి మనకున్న భయాలను పక్కనబెట్టి కేవలం ఒక స్వరపు పిలుపును నమ్మి అలా శూన్యంలోకి అడుగు వేయడమనేది నిజంగా చాలా సంక్లిష్టమైన విషయం. ఇక్కడ మనం మొట్టమొదటగా అర్థం చేసుకోవలసిన ఒక చారిత్రక మరియు సామాజిక నేపథ్యముంది. అంటే ఆ కాలపు పరిస్థితులు. అవును. మనం సాధారణంగా భవిష్యత్తును ప్లాన్ చేసుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం, మన కుటుంబం, మన ఆస్తులు ఇవన్నీ మనకొక భద్రతా కవచంలా పనిచేస్తాయి కదా. ఒక సెక్యూరిటీ అన్నమాట. ఖచ్చితంగా. ప్రాచీన కాలంలో, అంటే అబ్రాము జీవించిన కాలంలో ఒక వ్యక్తికి తన తెగ లేదా కుటుంబం నుండి లభించే రక్షణే సర్వస్వం. బయట ప్రపంచం చాలా ప్రమాదకరం అప్పట్లో. అవును. ఆ భద్రతా వలయాన్ని వదిలిపెట్టి వెళ్లడమంటే దాదాపుగా మరణాన్ని ఆహ్వానించడమే. అప్పట్లో పోలీస్ వ్యవస్థలు లేవు, సరిహద్దు భద్రతలు అసలే లేవు. ఒక అపరిచిత వ్యక్తి వేరే ప్రాంతంలోకి వెళ్తే అతన్ని బానిసగా మార్చడం లేదా చంపేయడం చాలా సాధారణం అనుకుంటా. కరెక్ట్. అలాంటి కాలంలో ఆ స్వరం అబ్రామును, నీ దేశాన్ని, నీ బంధువులను వదిలివెళ్ళు అన్నరిగినప్పుడు అది కేవలం ఏదో టూర్కి వెళ్లమని అడగడం కాదు. అది పూర్తిగా తన గుర్తింపును వదులుకోమని అడగడమే. అవును. తన సామాజిక గుర్తింపును, తన ఆర్థిక భద్రతను, తన ప్రాణరక్షణను పూర్తిగా వదులుకోమని దేవుడడిగాడు. దానికి తోడు గొప్ప జనాంగానికి తండ్రివి అవుతావు అన్న ఆ వాగ్దానం అప్పటి పరిస్థితుల్లో చాలా ఊహాజనితంగా, అంటే ప్రాక్టికల్గా సాధ్యపడనిదిగా కనిపించుంటుంది. ఖచ్చితంగా. మానసికంగా ఆ సమయంలో అబ్రాము ఎంతటి అంతర్గత ఘర్షణను ఎదుర్కొని ఉంటాడో మనం లోతుగా ఆలోచించాలి. సరిగ్గా చెప్పారు. మనం దీన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే ఆ విధేయత వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన వాస్తవాలు మనకర్థమవుతాయి. మనం మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులకే ఎంతగా భయపడతామో మనకు తెలుసు కదా. అవును. ఒక చిన్న పని మారినా కష్టమే. ఒక కొత్త నగరానికి బదిలీ అయితేనే మనం ఎన్నో లెక్కలు వేసుకుంటాం. పిల్లల చదువులెలా, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, మనకు తెలిసిన వారెవరైనా ఉన్నారా, ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాం. నిజమే. ఒక కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం చాలా కష్టం. లేదా మనకు ఎంతో అనుభవమున్న వృత్తిని వదిలి కొత్త వ్యాపారం మొదలుపెట్టాలంటే మనం పడే మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. అలాంటిది అబ్రాము ఏ ప్రశ్నలో అడగలేదు. అది చాలా ఆశ్చర్యకరం. ప్రభువా, ఆ ప్రదేశం పేరేమిటి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, నా పశువులకు మేత దొరుకుతుందా అని ఎలాంటి షరతులు పెట్టలేదు. అసలు మ్యాప్ కూడా లేకుండా కేవలం నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్న ఒకే ఒక్క వాక్యం ఆధారంగా తన యావత్తు జీవితాన్ని సర్దుకుని బయల్దేరాడు. ఈ స్థాయిలో శరణాగతి చెందడమంటే అది కేవలం నమ్మకం మాత్రమే కాదు, తనను పిలిచిన ఆ స్వరానికి ఉన్న అధికారాన్ని, ఆ ప్రేమను సంపూర్ణంగా విశ్వసించడమే కదా. అవును. ఇది మన ఆధునిక ఆలోచనా విధానానికి పూర్తిగా సవాలు విసిరే అంశం. దాంతోపాటు మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే ఈ ప్రయాణంలో ఉన్న శరణాగతి అనే భావన. కంట్రోల్ వదిలేయడం గురించి కదా మీరనేది. కరెక్ట్. మనం ఎప్పుడూ మన జీవిత చక్రం మన చేతుల్లోనే ఉండాలని తాపత్రయపడతాం. భవిష్యత్తు మీద నియంత్రణ లేకపోతే మనకు వెంటనే ఆందోళన మొదలవుతుంది. ప్లానింగ్ లేకపోతే ఒక రకమైన భయం.
కాని అబ్రాము చేసిన ఈ ప్రయాణం మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. నియంత్రణను వదులుకోవడమే నిజమైన స్వేచ్ఛ అని. ఇది ఒక రకమైన నిష్క్రియత లేదా గుడ్డి నమ్మకం కాదు. అంటే బ్లైండ్ ఫెయిత్ కాదు అంటారా? కాదు. ఇది చాలా చురుకైన, క్రియాశీలకమైన విశ్వాసం. గుడ్డి నమ్మకమంటే ఏమీ ఆలోచించకుండా దూకేయడం. కాని క్రియాశీలక విశ్వాసం అంటే పరిస్థితిలో ఉన్న ప్రమాదాన్ని పూర్తిగా అంచనా వేసినప్పటికీ తనకంటే గొప్ప శక్తి ఒకటి తనను నడిపిస్తోందన్న సంపూర్ణమైన ఎరుకతో ముందుకు సాగడం. అవును, దేవుడు ఎప్పుడూ ముందుగా మొత్తం ప్లాన్ని మన చేతిలో పెట్టడు. ఎగ్జాక్ట్లీ. ఆయన కేవలం తదుపరి అడుగును మాత్రమే చూపిస్తాడు. ఆ అడుగు వేస్తేనే ఆ తర్వాతి అడుగు ఏమిటన్నది తెలుస్తోంది. ఈ విధమైన ఆశ్చర్యకరమైన విధేయత అనేది మన మానవ పరిమితులను దాటి దేవుని అనంతమైన జ్ఞానం మీద ఆధారపడటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడే మనం ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. అవును, ఇక్కడే కథ మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇది కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లే సాహసయాత్ర మాత్రమే కాదు. ఇక్కడ తర్కానికందని జీవశాస్త్రానికి విరుద్ధమైన మరొక పెద్ద సమస్య ఉంది. అబ్రాము మరియు శారీల వయస్సు గురించి. అవును, వాళ్ళిద్దరూ అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నారు. పిల్లలు పుట్టే వయసు ఎప్పుడో దాటిపోయింది. ఆ కాలంలో పిల్లలు లేకపోవడమనేది కేవలం వ్యక్తిగత లోటు మాత్రమే కాదు. అది ఒక సామాజిక అవమానం కూడా. నిజమే. వారి వారసత్వం అంతమైపోయిందని, వారి జీవితానికి అర్థం లేదని ఆనాటి సమాజం వారిని చూసి జాలిపడి ఉండవచ్చు లేదా నిరాదరించి ఉండవచ్చు. అవును. అలాంటి పరిస్థితుల్లో వైద్యపరంగా, సామాజికంగా మరియు భౌతికంగా అసాధ్యమైన ఒక విషయాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. నీవొక గొప్ప జనాంగానికి తండ్రివవుతావని ఆ స్వరం చెప్పడం ఎంత వింతగా ఉందో కదా. వాళ్ళ వయసు, వాళ్ళ శరీరాలే ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నాయి. చుట్టుపక్కలవారు ఖచ్చితంగా వీరికి మతిస్థిమితం లేదని నవ్వి ఉంటారు. అయినా సరే వారు ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నారు. మన జీవితంలో కూడా ఎప్పుడైనా తర్కం పూర్తిగా విఫలమై అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు మనమేం చేస్తాం? వెంటనే నిరాశలో కూరుకుపోతాం. కళ్ళెదుట కనిపిస్తున్న వాస్తవాలనే నమ్ముతాం. కానీ అబ్రాము మరియు శారాయిల ఆలోచనా విధానం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ వాస్తవాల మధ్య ఉన్న ఘర్షణను మనం లోతుగా విశ్లేషించాలి. మానవ తర్కానికి, దేవుని వాగ్దానానికి మధ్య ఎప్పుడూ ఒక పెద్ద అగాధం ఉంటుంది. అంటే లాజిక్కి, ఫేత్కి మధ్య ఉన్న గ్యాప్. అవును. మానవ తర్కం ఎప్పుడూ గత అనుభవాల మీద, కళ్లకు కనిపించే వాస్తవాల మీద ఆధారపడి భవిష్యత్తును అంచనా వేస్తుంది. ఇంతకాలం పిల్లలు పుట్టలేదు, వయసు దాటిపోయింది, కాబట్టి ఇక మీదట కూడా పుట్టరు అనేది ఒక లాజిక్. ఒక సాధారణ మనిషి ఆలోచించే విధానం అది. కాని దేవుని వాగ్దానమనేది గత చరిత్ర మీద కాకుండా ఆయన సృష్టి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అది చాలా గొప్ప పాయింట్. విశ్వాసమంటే కళ్లకు కనిపించే భౌతిక వాస్తవాలను కాదనడం కాదు, ఆ వాస్తవాల కంటే పైనున్న మరొక అత్యున్నత సత్యం మీద గురిపెట్టడం. అబ్రాము మరియు శారాయ్ తమ శరీరాల్లోని వృద్ధాప్యాన్ని గుర్తించలేదని కాదు. వారు దాన్ని చూశారు, కాని దానితో పాటు ఆ వాగ్దానం చేసిన వాడి నమ్మకత్వాన్ని కూడా చూశారు. పించింది. చీకటి గదిలో ముందుకు వెళ్లాలంటే సహజంగానే మనకు భయమేస్తుంది. కాని ఎవరో బలమైన వ్యక్తి మన చేయి పట్టుకుని నడిపిస్తున్నారన్న నమ్మకం ఉంటే మనం ధైర్యంగా అడుగులు వేస్తాం. ఎగ్జాక్ట్లీ. తర్కం ముగిసిన చోట విశ్వాసం ఎలా ప్రారంభమవుతుందో చెప్పడానికి ఈ ఘట్టం ఒక అద్భుతమైన ఉదాహరణ. అయితే ఈ ప్రయాణంలో మనం సాధారణంగా ఒక పొరపాటు చేస్తుంటాం. మనం ఏమనుకుంటామంటే దేవుని మాట విని ఎంతో కష్టపడి అన్నీ వదులుకుని బయల్దేరాం కాబట్టి మనం చేరుకునే ఆ కొత్త గమ్యం ఎంతో అద్భుతంగా, ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుందని ఆశిస్తాం. ఒక సినిమా క్లైమాక్స్ లాగా ఆ కొత్త ప్రదేశానికి చేరుకోగానే పూలవర్షం కురుస్తుందని ఊహించుకుంటాం. అవును, కాని అబ్రాము కథలు అలా జరగలేదు కదా. ఆ కొత్త ప్రదేశం, ఆ వాగ్దాన భూమి చాలా వింతగా, కష్టంగా ఉంది. అక్కడికి వెళ్ళగానే అతనికి ఆహ్వానం దొరకలేదు. పైగా అక్కడ కరువొచ్చింది. చుట్టూ శత్రువులు, భిన్నమైన సంస్కృతులు, ప్రతికూల వాతావరణం. వాగ్దానం చేయబడిన ప్రదేశానికి చేరుకున్న తర్వాత కూడా అడుగడుగునా కష్టాలు ఎదుర్కోవటం అనేది మనం ఊహించిన మలుపు. మన జీవితాల్లో కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుంటుంది గదా. అవును. ఎంతో నమ్మకంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, ఒక కొత్త అడుగు వేస్తాం, కాని అక్కడ ఎదురయ్యే సవాళ్లు చూసి అసలు నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని ప్రశ్నించుకుంటాం. దేవుడే నన్ను నడిపిస్తే ఈ కష్టాలెందుకొస్తాయి అని మనకు మనం అనుకుంటాం. ఇలాంటి వింత మరియు కష్టమైన పరిస్థితుల్లో నిలబడటం నిజంగా చాలా సవాల్తో కూడుకున్నది. ఇక్కడ తలెత్తే ప్రశ్న చాలా బలమైనది. అసలు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు కష్టాలెందుకుండాలి అని. అవును, అందరికీ వచ్చే సందేహం ఇదే.
దీనికి సమాధానమేమిటంటే, విశ్వాసం అనేది ఎల్లప్పుడూ ఒక నిరంతర ప్రక్రియ. అది కేవలం ఒకసారి తీసుకునే నిర్ణయం కాదు. ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు. అది నిరంతరం తెలియని దానిలోకి వేసే ఒక ముందడుగు. గమ్యం చేరుకున్నాక కూడా కష్టాలుంటాయని ఈ కథ స్పష్టంగా చెబుతుంది. అవును. దేవుడొక వాగ్దానం చేసినప్పుడు ఆ ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుగులు ఉండవని, అంతా సాఫీగా సాగిపోతుందని ఆయన ఎక్కడా చెప్పలేదు. కాని ఆయన ఇచ్చిన ఒకే ఒక్క భరోసా ఏమిటంటే, నేను మీతో ఉన్నాను అని. ఆ ఒక్క మాట చాలు. అవును. ఈ ఒక్క నమ్మకమే కష్టాలను అధిగమించేలా చేస్తోంది. మనం కష్టాలను చూసి భయపడినప్పుడు మన దృష్టి కేవలం సమస్యల మీదే ఉంటుంది. తద్వారా మనం భయాందోళనలకు గురవుతాం. కాని దేవుడు మాతో ఉన్నాడు అన్న స్పృహ కలిగినప్పుడు ఆ కష్టాలు మన విశ్వాసాన్ని మరింత బలపర్చే సాధనాలుగా మారతాయి కదా. ఖచ్చితంగా. ఆ వాగ్దాన భూమిలో ఎదురైన కరువు, శత్రువులు, సవాళ్లు అబ్రామును వెనుక్కి మళ్లేలా చెయ్యలేదు. పైగా ఆ కష్టాల మధ్యే అతను దేవునికి బలిపీఠాలు కట్టాడు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని ఉనికిని గుర్తించడం మనమిక్కడ నేర్చుకోవాలి. అవును. సౌకర్యంగా ఉన్నప్పుడు ఎవరైనా నమ్ముతారు. కాని కష్టాల కొలిమిలోనే అసలైన విశ్వాసం రూపుదిద్దుకుంటుంది. ఈ లోతైన విశ్లేషణను మనం క్రోడీకరిస్తే అబ్రహాము మరియు శారాల జీవితం కేవలం చరిత్రపుటల్లోని ఒక పాత కథలా కాకుండా మనకందరికీ ఒక సజీవ సాక్ష్యంగా, ఒక దిక్సూచిలా ఎలా నిలుస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అవును. వారు జీవించిన విధానం, వారు చూపిన ఆశ్చర్యకరమైన విధేయత, వారు ఎదుర్కొన్న కష్టాలను అధిగమించిన తీరు, ఇవన్నీ ఈరోజు మన ఆత్మీయ ప్రయాణానికి ఒక బ్లూ ప్రింట్ లాంటివి. తమ శారీరక బలహీనతలను, వృద్ధాప్యాన్ని, సామాజిక అవమానాలను పక్కనబెట్టి దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నవారి సాక్ష్యం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. మనం ఎప్పుడైనా గందరగోళంలో ఉన్నప్పుడు, దారులు మూసుకుపోయాయని బాధపడుతున్నప్పుడు, లేదా రేపటి రోజు గురించి భయపడుతున్నప్పుడు వారి కథ మనకొక ఆశాకిరణంగా కనిపిస్తుంది. వారి జీవితాలను బట్టి మనం దేవునికి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారు వేసిన ఆ మొదటి అడుగు వల్లే ఈరోజు మనం ఈ విశ్వాసపు ఫలాలను అనుభవించగలుగుతున్నాం. ఖచ్చితంగా. వారి సాక్ష్యం మనకు ఒక మార్గదర్శక వెలుగుగా పనిచేస్తుంది. ఆ సాక్ష్యాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రార్థనాపూర్వకమైన భావంతో ముందుకు సాగాలి. ఇది కేవలం మనం వినే సిద్ధాంతం కాదు, ఇదొక జీవన విధానం. అవును. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు భయాలు మనల్ని కమ్మేస్తుంటాయి. కాని దేవుని మార్గదర్శక వెలుగుపై పూర్తి నమ్మకంతో రేపటి రోజు గురించి భయపడకుండా ధైర్యంగా భవిష్యత్తులోకి అడుగుపెట్టడానికి మనకు కూడా అబ్రహాములాంటి విశ్వాసమే కావాలి. ఆ విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఆ దేవుని సన్నిధిలో యేసు నామములో మనం ఈ ప్రార్థన చేయాలి. మనకు తెలియని దారిలో, అపరిచితమైన పరిస్థితులలో కూడా ఆయన వెలుగు మనం ముందు నడుస్తుందన్న సంపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రతి అడుగూ ముందుకు వెయ్యాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినవాడు, నమ్మతగినవాడు. అద్భుతంగా చెప్పారు. ఈ సమగ్ర చర్చను ముగించే ముందు మనం అందరం ఆలోచించాల్సిన, మన మనస్సుల్లో నిలిచిపోయే ఒక లోతైన ప్రశ్నను నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మనం ఒక్కసారి ఊహించుకుందాం, ఒకవేళ మన జీవితంలో ప్రతిదీ ముందే తెలిసిపోయి ఉంటే. అంటే అంతా ముందుగానే తెలిసిపోతేనా? అవును. మన గమ్యమేమిటో, మన దారిలోని మలుపులేమిటో, ఏ రోజు ఏం జరుగుతుందో అన్నీ స్పష్టంగా ఒక పుస్తకంలో రాసి మన చేతిలో పెడితే, అప్పుడు అసలు మన జీవితంలో విశ్వాసమనే దానికి చోటుంటుందా? అది నిజంగా చాలా లోతైన ఆలోచన. అన్నీ తెలిస్తే ఇక నమ్మకానికి పనేముంది? అదే కదా. గమ్యం తెలియకపోవడమే, రేపు ఏం జరుగుతుందో తెలియని ఆ సందిగ్ధతే నిజమైన విశ్వాసానికి పునాదేమో కదా. మనకు అన్నీ తెలిస్తే అది కేవలం లెక్కలవుతుంది, కాని ఏమీ తెలియకపోయినా ధైర్యంగా ముందుకు వెళితేనేది విశ్వాసమవుతుంది. ఖచ్చితంగా. ఈ లోతైన ప్రశ్నను మనం మనస్సుల్లో ఉంచుకుని ఏమాత్రం భయం లేకుండా నమ్మకంతో మన జీవిత ప్రయాణాన్ని సాగిద్దాం. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.